హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రభ. ఈ రోజు నాతో పాటు రిలేటెడ్ ఆక్సిజన్ ఫౌండర్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఆఫ్టర్ వెరీ లాంగ్ బ్యాక్. బ్యాక్ టు డెవిల్ ఈస్ బ్యాక్. ఎస్ సార్, అయితే రావడం మీకు ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్తో వచ్చేసాను సార్. అదేంటంటే, సో ఒకప్పుడు పెట్టుబడి పెట్టాలంటే మనం ఓన్లీ గోల్డ్లో పెట్టుబడులు పెట్టేవారు, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు. ఇప్పుడు మాత్రం అసలు ఎందులో పెట్టాలని ఆలోచనలో పడిపోయారు. గోల్డ్లో పెట్టాలా, స్టాక్ మార్కెట్లో పెట్టాలా, లేకపోతే ఇంకెందులో పెట్టాలి, అసలు ఎందుకు పెట్టాలి, ఏది పెడితే బాగుంటుంది? ఈ డౌట్ నీకు వచ్చిందా లేకపోతే మీ ప్రేక్షకులకు వచ్చిందా? మా ప్రేక్షకులకి వచ్చింది సార్. మీ డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్ ఫ్రీ అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడైనా బాగుంటుందమ్మా, కాకపోతే ఆచితూచి పెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటి? మనం పెట్టే డబ్బుకి అతి తక్కువ టైంలో అతి ఎక్కువ లాభాలు రావాలనేది ప్రతి మనిషికి కోరిక. కాకపోతే ఈ ప్రాసెస్ ఏమవుతుంటే ఎమోషన్ సెంటిమెంట్లు ఇబ్బంది పడతారు. సో ఒక 3 అడిగావు నువ్వు: స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, గోల్డ్. సో ఫస్ట్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడదాం. నన్ను అడగకూడదు కానీ అడిగే కూడా చెప్తున్నా, నాకు తెలిసింది. స్టాక్ మార్కెట్లో అందులో అనుభవం లేకుండా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసి చేతులు కాల్చుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు వస్తాయి, అట్లనే మంచి నష్టాలు కూడా ఉంటాయి. కరోడుపతి అవ్వచ్చు, లేదా రోడ్డుపతి కూడా అవ్వచ్చు. సో రోడ్డుపతి అంటే లాస్ అయినట్టు, కరోడుపతి అంటే గెయిన్ అయినాడు. సో ఇప్పుడు ఏం చేద్దాం? స్టాక్ మార్కెట్ మీరు చూసింటే మార్కెట్లో న్యూస్లో కంప్యూటర్కి ఆనుకొని ఇలా ఉండాలి. అంటే ఎవ్రీ క్షణం ఏమవుతుంది, ఏం మారుతుంది, ఏది పెరుగుతుంది, ఏది తగ్గుతుంది, ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేయాలి, ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేయకూడదు అనేది తెలుసుకోవాలి. 100కి 90 మందికి అవగాహన. నీకు నాకు రియల్ ఎస్టేట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అవగాహన ఉందంటే మనకు తెలియదు. ప్రైమరీ మార్కెట్ ఏంటి, సెకండరీ మార్కెట్ ఏంటి అని మనకు ఐడియా లేదు. అందులో ఐడియా ఉన్నదైతే పెట్టుకోవచ్చు, ఐడియా లేకపోతే అది కొద్ది దూరంగా పెట్టడం మంచిది, లేదా తక్కువ పెట్టుకోవడం మంచిది. రెండోది కమింగ్ టు గోల్డ్ మార్కెట్. ఈ లాస్ట్ 1 year ట్రంప్ గారు ప్రెసిడెంట్ సెకండ్ టైం అయిన తర్వాత చూస్తే అంతమంది లైఫ్ టైంలో సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఎప్పుడు పెరగలేదు. పెరిగిందా? ఇప్పుడు సిల్వర్ దాదాపు 2,62,70,000 పర్ కేజీ. ఇక్కడ క్వశ్చన్ గుర్తుకొచ్చింది సార్. గోల్డ్ సిల్వర్ పెరగడం అనేది మనం చూసేది ఎవ్రీ టైం, అంటే ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. బట్ దీంతో పాటు కాపర్ కూడా పెరిగిపోతుంది. అంటే ఈ మెటల్స్ అనేది అంటే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, అల్యూమినియం కానీ కొన్ని మెటల్స్ కలిపి చేస్తారు. కాంపోజిషన్ ఆఫ్ మెటల్స్ అంటారు. ట్రేడింగ్ NMDC అనే కంపెనీ ఉంది, మాస్టర్ ప్లాన్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ట్రేడ్ చేస్తారు. ఆ ట్రేడ్ చేసినట్టు ఆ ఇన్పుట్ కాస్ట్ బట్టి ఇప్పుడు మన ఇడ్లీ 30 రూపాయలకి 40 రూపాయలకి అమ్ముతారు ప్లేట్ రోడ్డు మీద. అదే మన షాన్బాగ్ వెళ్తే 150-200 ఉంటుంది. అదే తాజకృష్ణకి వెళ్తే 700, 800, 500, 600 ఉంటుంది. మినపప్పు లేకుంటే దోశ వస్తుందా? కానీ చేసే ప్రాసెస్ కానీ ఇప్పుడు అక్కడ తాజకృష్ణలో యాంబియన్స్, స్విమ్మింగ్ పూలు, మంచి మొక్కలు, గ్రీనరీ. సో ఇక్కడ నువ్వు అడిగిన దాని క్వశ్చన్ ఏంటంటే ఎలా చెప్పాలంటే, ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా లాభాల కోసం పెట్టేది ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ మార్కెట్లో కాపర్ రేట్ అని ఎందుకు పెరిగిందంటే, ఫస్ట్ రీజన్ మెటల్స్ మనకి ఇన్పుట్ కాస్ట్ పెరిగినప్పుడు అవుట్పుట్ కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు సిల్వర్ ఎందుకు 2,67,000 2,70,000 అయింది, ఎందుకు అయింది అనేది రీజన్కి వెళ్తే, అంతకుముందు సిల్వర్ అనేది, వెండి అనేది పూజ సామాన్లు వాడుకునేవారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో వాడుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ మోడ్లో చూస్తున్నారు. అంటే స్టాక్ మార్కెట్ డేలా ఉంది, రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా డేలా ఉంది. మరి మిగిలిన ఆప్షన్ ఏంటి? గోల్డ్, సిల్వర్. ఇంకోటి అబ్జర్వేషన్ ఏంటి నా అనాలిసిస్లో, ఒకప్పుడు గోల్డ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి అంటే ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యే టైం అయింది, ఇప్పుడు దాదాపు 70,000-80,000 తులం ఉండేది. సిల్వర్ అనేది 10,000 తక్కువ ఉండేది. ఈరోజు డబుల్ అయిపోయింది, 1,40,000, 1,50,000 తులం బంగారం. సిల్వర్ అనేది డబుల్ కాదు, ట్రిపుల్ అయిపోయింది. అంటే ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా గోల్డ్ కంటే సిల్వర్ రేట్ ఎప్పుడు ఎక్కువ ఉండేది కాదు. అది 10 గ్రాములు అయితే ఇది కేజీకి. కానీ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఇది 1,40,000, 1,50,000 ఉంటుంది, 2,70,000. నాకు తెలిసి నెక్స్ట్ రానున్న 2-3 నెలలు 3 లక్షలు టచ్ అవుతుంది సిల్వర్. గోల్డ్ 2 లక్షలు టచ్ చేసే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. సంక్రాంతి వచ్చిన తర్వాత కూడా ఇంకా పెరుగుతుంది అనుకుంటా. రాబోయే 5 సంవత్సరాలు కూడా 1.8 సమ్ చేంజ్ అవుతుంది. 5 సంవత్సరాలు కాదు, 5 నెలలు చెప్తున్నాను నేను అని అన్నారు. ఇది మీరు 5 నెలలే చెప్తున్నారు. అది రిలేటివ్ ఇది అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే, ఒకటి కస్టమర్లు నాకు తెలిసిన అనుభవం ఏంటంటే, అడ్వైజ్, రేట్లు పెరుగుతున్నాయని బంగారం కొనకండి.
అప్పు చేసి కొనకండి, ఎందుకంటే ఇది టెంపరీ హైపే, మళ్ళీ కింద పడుతుంది బంగారు. అయితే 50,000 పడదు, మరి 1,00,000 పడుతుందా, 1,20,000 పడుతుందని పడడం అనేది పడుతుంది. సో అందుకని తొందరపడి కొనుక్కోవద్దు. మీకు అవసరం పెళ్ళిళ్ళు, బర్త్డేలు, శ్రీమంతాలు ఉంటే నీడ్ ఉంటేనే కొనుక్కోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇది మన డాలర్ ఈక్వేషన్ బట్టి మనం మారుతుంటుంది. బయింగ్ ఇప్పుడు ట్రేడింగ్ అంటాం. ఇప్పుడు చాలా మంది $1 ఈరోజు 90 రూపాయలు అయింది. నాకు చిన్నప్పుడు 10 రూపాయలు 15 రూపాయలు ఉండేది. అంటే అంత వీక్ అయిపోయింది. సో ఆ మార్కెట్ సపరేట్ సబ్జెక్ట్ ఇందులో మాట్లాడలేం. అక్కడ ఈ వరల్డ్ ట్రేడింగ్లో ఎట్లా ఉన్నది దాన్ని బట్టి ఇంపాక్ట్ ఉంటుంది, పెరుగుతుంది తగ్గుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ మన రూపీ వీక్ అవుతుంది, స్ట్రాంగ్ అవ్వట్లేదు. ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో గోల్డ్ రేట్ పడిపోద్ది. చాలా మంది స్టాక్ ఇండస్ట్రీ ఇప్పుడు నాకు తెలిసిన నార్మల్ నా సబ్జెక్ట్ కాదు కానీ ప్రజలకు కొద్దిగా హెల్ప్ చేద్దాం, సజెస్ట్ చేద్దాం, అడ్వైస్ చేద్దాం దాంతో చెప్తున్నాను. సో ఎప్పుడైతే ట్రేడింగ్ మన రూపీ అనేది స్ట్రాంగ్ అవుతుందో గోల్డ్ రేట్ పడుతుంది, సిల్వర్ రేట్ పడుతుంది. ఇప్పుడు అమెరికా ఈస్ గోయింగ్ టు కమాండ్ ది హోల్ కంట్రీ, హోల్ వరల్డ్. ఎందుకంటే పెద్దన్న అక్కడ. ఇప్పుడు ఎవరు పేరు ట్రంప్ తుమ్మితే నరేంద్ర మోడీ గారు తుంపుతారు, నరేంద్ర మోడీ గారు తుమ్మితే చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు తుమ్మాలి. అంటే అక్కడ దగ్గు అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మొత్తం వరల్డ్ ఎకానమీ కంట్రోల్ చేస్తుంది ఎవరు, పెద్ద ఆయన. సో యూ టు బి వెరీ కేర్ఫుల్. నో కమింగ్ టు రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టుకుని లాస్ అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు, ఉన్నారా? ఇల్లీగల్ ప్రాపర్టీ కొనుక్కుంటే మా కొంతమంది కొనేస్తారు ఇల్లీగల్ ప్రాపర్టీ. అంటే పేపర్ సరిగ్గా లేకుంటే, ఇప్పుడు పెళ్లి సంబంధం చేశారు అనుకో నీకు, మీ నాన్నగారు ఏం చేస్తారు, అబ్బాయి గురించి తెలుసుకుంటారు. ఎంత తెలుసుకుంటారు అంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు తెలుసుకుంటారు. ఒక్క తరం తప్పనే నేను ఎవరు, నా అమ్మాయి సేఫ్గా ఉంటుంది, లేదా అబ్బాయి ఎవడు. అదేవిధంగా ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు బిల్డర్ రెప్యుటేషన్, ఈసీ, ఇన్కమ్ సర్టిఫికేట్, లీగల్ డాక్యుమెంట్స్, లీగల్ ఒపీనియన్, లింక్ డాక్యుమెంట్స్, స్టాట్యూటరీ అప్రూవల్, డిటిసిబి, హెచ్ఎండిఎఫ్, సిడిఏ, వైటీడీ, రకరకాల అప్రూవల్స్ ఉన్నాయి. రేరా ముఖ్యంగా ఇవన్నీ లేకుండా కొనుక్కుంటే ఆ లొకేషన్ డెవలప్మెంట్స్ ఏంటి, లొకేషన్ మీరు కొనేది గత 5 సంవత్సరాలు ఎలా ఉంది, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏం అవబోతుంది అనేది చూసుకొని కొనుక్కుంటే మీ పెట్టుబడి అనేది సేఫ్ ఉంటుంది. సో మూడిట్లో ఎందులో పెట్టాలని నెక్స్ట్ నీకు క్వశ్చన్ మైండ్లో కొట్టుకుంటుంది. దాని సొల్యూషన్ నేను రియల్ ఎస్టేట్ చెప్పను, నేను చెప్పిన రియల్ ఎస్టేట్ 30% 40%. సార్ వన్ మోర్ క్వశ్చన్. అయితే ఇప్పుడు గోల్డ్ రేట్ ఎట్లా అయితే పెరిగిందో అలాగే రియల్ ఎస్టేట్ లో కూడా ఫ్లక్చువేట్ అవుతుందని వింటున్నాను. ఎంతవరకు పెరిగింది, ఇన్ ఫ్యూచర్ ఎంతవరకు పెరగవచ్చు? తడి తక్కువ తమాషా ఎక్కువ అనే సామెత ఉంది. ఎంప్టీ వెజల్స్ మేక్ మోర్ నైస్, అవునా? ఈ గోల్డ్ అనేది ఎంప్టీ వెజల్స్ ఇప్పుడు పెరిగింది. జిందగీలో నువ్వు పుట్టిన తర్వాత లైఫ్ లో పెరిగింది ఇదే సార్. నో వే. అండ్ ఇంత ఘోరంగా పెరగడం కూడా ఇది ఫస్ట్ టైం. సో అంత ఘోరంగా పడిపోవడం కూడా ఇదే ఫస్ట్ టైం అవుతుంది. కాకపోతే ఎంత పడిపోతుంది అని చెప్పడం చాలా కష్టం. ఇట్స్ నాట్ ఇన్ గోల్డ్ మార్కెట్ అనేది బులియన్ మార్కెట్ అంటాం. సో అందుకనే నేను చెప్పే నీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాను అనుకోండి, మీ ఆయనకి కట్నం ఇచ్చాను, నీకు రివర్స్ ఇచ్చాను, అందంగా ఉంటావు కాబట్టి. ₹1,00,00,000లో ఓ 20-30 lakhs రియల్ ఎస్టేట్లో పెట్టుకో, ఓ 20% స్టాక్ మార్కెట్లో పెట్టుకో, 20-30% గోల్డ్లో పెట్టుకో, ఓ 10% మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకో. అంటే రిస్క్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అన్ని పడిపోవు కదా ఒక్కసారి, ఏదో ఒకటి పడిపోయి మిగతా 3 లాభం ఉంటాయి. అందుకని ఆచి తూచి పెట్టు. ఇంకో లాస్ వచ్చిందంటే మీ శాలరీ ₹1,00,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీ ఈఎంఐస్ 40% అంటే ఎక్కువ ఉంటే ఫెయిల్ అవుతారు మీరు లైఫ్లో. అండ్ 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మా అబ్బాయి లాగా నీ బ్యాంక్ అకౌంట్ 40 లక్షలు అయితే యు ఆర్ నాట్ డన్ యువర్ కెరీర్ ప్రాపర్లీ. 40 సంవత్సరాలు ఏజ్ నీకు కానీ నాకు కానీ వచ్చి మన బ్యాంక్ బ్యాలెన్స్ 40 లక్షలు ఉండాలి, ఉంటే దట్స్ రైట్ కెరియర్. లేదనుకుంటే సంథింగ్ యూ మేడ్ రాంగ్. సో మన టైం తక్కువ ఉంది కాబట్టి దీని మరిన్ని అవగాహన ఇన్ఫర్మేషన్ కావాలంటే మన నెంబర్ ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది, వాళ్ళు కాల్ చేసి కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.